ఐదుగురు నా కరేజ్ తోటి భారతదేశంలో 23 మందిని సెలెక్ట్ అయ్యాము. 23 మందిలో నేను ఒకరిని భారతదేశంలో. అది తెలుసు, కమాండో ట్రైనింగ్ అంటే ఏంటో తెలుసు. నేను ఆ ట్రైనింగ్ చేసిన రోజే నేను చచ్చిపోతానని సిద్ధపడిపోయా. చావుకి సిద్ధపడిపోయిన ట్రైనింగ్ అది. వీళ్ళు నన్నేం బెదిరిస్తారండి, నన్నేం బెదిరిస్తారు? ఈ చట్టాలు కానీ లేకపోతే అట్లాంటి వాడిని గొంతు కొరికే చంపేస్తా, చేతితో చంపేస్తా. ఈ చట్టాలు గిన ఈ చట్టం మీద గౌరవం గిన లేకపోతే, ఈ చట్టం మీద గిన గౌరవం గిన లేకపోతే ఈ తప్పులు చేసేవాడిని కత్తి అక్కర్లా, ఫిస్టులు అక్కర్లా, నాకున్న ట్రైనింగ్ స్కిల్స్ తోటి గొంతు కొరికి చంపేస్తా. ఎస్, ఎంత పనులు చూపెట్టినట్టు ఒకసారి మీది. అబ్బా, ఎంత బలంగా ఉన్నాయి సార్ మీ పనులు. జోక్గా చెప్తా, నేను ఏదో ఇక్కడి నుంచి చెప్పట్లా, అలా అనుకుంటా అనమాట. నాకు దొరికితే కొంతమందిని, అది మా పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ కాదు, దుర్మార్గుడైన వాడిని ఇలాంటి ఈయన్ని సావేశారని అనే చట్టం నాది. ఓకే, దట్ ఈస్ మై ఓన్ యాక్ట్. మీ కమాండో ట్రైనింగ్ లో గొంతు కొరికి చంపడానికి నేర్పిస్తారు సార్? చేతితో చంపేయటం నేర్పించారు. మరి గొంతు కొరకడం ఎలా నేర్చుకున్నారు మీరు? నాకు దొరికిందంటే, ఇప్పుడు పులికి ఏడబట్టుద్ది, పులి ఏడబట్టుద్ది, నేను కమాండోలో. ఎస్, మీరు పులి. ఎస్, నేను 2084లో ట్రైనింగ్ చేశా. ఈ రోజు కూడా నాలో అదే స్పిరిట్ ఉంటుంది. పులిలాగా పంజా విసురుతారు. చెప్తున్నాను కదా, నేను మీరు ఇందాక మిమ్మల్ని ఎవరో బెదిరిస్తున్నారు అని అంటారు. ఎందుకంటే 1984లోనే నేను చావుకు సిద్ధమై ఆ ట్రైనింగ్కి పోయా. ఆ ట్రైనింగ్లో సక్సెస్ అయ్యి వచ్చా. ఆ రోజు నుంచి కూడా ఏం అక్కర్లేదు, చేతితో చంపేస్తా చట్టానికి అని చేతిలో తీసుకుంటే. కానీ మనం చట్టానికి లోబడి పనిచేయాలా. పోలీస్ ఆఫీసర్గా ప్రమాణం చేసి వచ్చాము, చట్టాలని గౌరవిస్తామని మన చేతిలో తీసుకోకూడదు.